ఎక్కువ పని చేసిన వాళ్ళు చాలా పెద్ద వృత్తాత్ములాళ్ళు. అంటే సమర్థులకే సవాళ్ళు ఇవ్వబడతాయి. సమర్థత లేని వాళ్ళకి సృష్టి ఎప్పుడూ సవాళ్ళు ఇవ్వదు. ఇక్కడ డిగ్రీ చదివినంత మాత్రాన సమర్థత ఉన్నట్టు కాదు. పని చేసిన వాడే ఆధ్యాత్మికంలో సమర్థుడే, పని చెయ్యని వాడు అసమర్థుడే. చెయ్యగలుగుంటే చెయ్యకపోతే దొంగ సమర్థుడు. ఇంకాను కొంతమంది చెయ్యగలిగి కూడా పక్కకి జారుకుంటారు, పని ఉంటుందేమో అని. అది ఇంకా దొంగతనం. ఎందుకంటే కాలమే భగవంతుడు అనుకున్నప్పుడు, పనే పరమదైవం అనుకున్నప్పుడు పని చేయకుండా ఎవడో ఒక్క నిమిషం ఉండలేడు. మనసు సాత్వికంలో ఉన్నప్పుడు పని చెయ్యాలని ఉంటుంది, మనసు రజోగుణంలో ఉన్నప్పుడు పని చెయ్యాలని అనిపించదు. అదేనండి తేడా. ఎప్పుడు కూడా పత్రిసారి చెప్తూ ఉండేవారు, నేను ఎప్పుడైనా ఒక నిమిషం ఖాళీగా ఉంటే ప్రకృతి రుణపడిపోయినట్లు అనిపిస్తుంది, అందుకే నేను ఒక్క నిమిషం ఖాళీగా ఉండను అనేవారు.